సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. రకరకాల వంటకాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే ఒక హెల్దీ థింగ్ తెలుసుకుందాం. ఇది నేర్చుకోవాల్సిందేనండి. ఒకసారి కనుక మనకి అర్థమైందా మనం ప్రతిసారి అదే చేస్తాం. సాధారణంగా పిల్లలు బ్రెడ్ మీదకి చపాతీల మీదకి బ్రెడ్ మీద రాసేందుకు స్ప్రెడ్స్ అని తర్వాత ఏమో బటర్స్ అని కొనుక్కొస్తూ ఉంటారు. మేము బజార్లలో చూసేసరికల్లా కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. మంచి డబ్బా లోపల ఎల్లో కలర్గా కనిపిస్తుంది వస్తువు. క్రంచీగా ఉంటే బాగుంటుంది, మెత్తగా ఉంటే బాగుంటుంది. రకరకాల ఆలోచనలతోటి పీనట్ బటర్స్ నట్ బటర్స్ కొంటూ ఉంటారు. మనం కూడా కొంటాం. పిల్లలు ఏదో రకంగా చపాతీలు అవి బ్రెడ్లు తినేస్తారు కదా అని. కాకపోతే పీనట్ బటర్ అవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది వరకు ఒక వీడియోలో చెప్పాం కూడా. ఈసారి ఇప్పుడు అవకాశం ఉంది కదా, చేసి చూపిద్దాము. బ్రెడ్ మీద రాసుకునేదే కాదు, చపాతీల మీద పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. ఎవరికైతే పీనట్స్ తోటి అలర్జీస్ ఉంటాయో, అంటే పల్లీలు వేరుశనగ పప్పులతోటి అలర్జీ ఉన్న వాళ్ళు తినకూడదు. కానీ మిగిలిన అన్ని వయసుల వాళ్ళు పీనట్స్ వన్స్ ఇన్ ఎ వైల్ తినచ్చు. ఆరోగ్యవంతులైతే రోజు బ్రెడ్ మీదో చపాతీ మీదో లేకపోతే దోశల మీద కూడా స్ప్రెడ్ చేసుకుని అలా కూడా తినచ్చు. ట్రై చేయండి. ఒకసారి చేసి చూస్తే అది తెలిసిందనుకోండి చేసి పెట్టుకోవచ్చు. ఒక వారం 10 రోజులు నిలవ పెట్టుకుంటాము. ఆ 10 రోజుల తర్వాత అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. బయట నుంచి కూడా తేవచ్చు, కానీ అందులో ఏం ఆయిల్ వాడారో మనకు తెలీదు. అంటే గింజలు కుళ్ళు మళ్ళు ఏమైనా ఉన్నాయా మనకు తెలీదు. అది మనమే చేసుకోవచ్చు. అండ్ బాగా చీప్గా కూడా అవుతుంది. 300 రూపాయలు ½ కేజీ డబ్బా ఉంటుంది పీనట్ బటర్. 1/4 కిలో డబ్బా 300 రూపీస్. అంటే మనం కేజీ పల్లీలు 110 నుంచి 130 రూపాయల్లో కొంటాం. ఆర్గానిక్ మంచి పేరున్న కంపెనీలు అయినా కూడా 150 రూపీస్. కిలో పల్లీలతో కిలో బటర్ అయిపోతుంది. దాంట్లోకి మనం యాడ్ చేసేది హార్డ్లీ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, అంటే 2 స్పూన్ల రాళ్ల ఉప్పు, తర్వాత ఒక 6-8 చెంచాల పల్లీ నూనె. దీనికి మనం ఇంకొక 150 రూపాయలు అదనంగా ఎందుకు ఇవ్వాలి? అది మనమే చేసుకోవచ్చు కదా. ఒకసారి చేసి చూస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఏమీ లేదు, పల్లీలని చక్కగా వేయించాలి, తర్వాత గ్రైండ్ చేయాలి. అంతేనా? అంటే అంతే, ఇంకేం లేదు. పల్లీలలో ఏదైనా కొంచెం సుమారుగా ఉన్న పల్లీ, అంటే కాస్త కలర్ తేడాగా ఉంది అలా అనిపించిన పల్లీలు ఏరేయండి. ఇవి రుచిని పాడు చేస్తాయి. మనం ఏంటంటే ప్లేట్లో పోసి చూసినంతసేపు కూడా మనకంత కనపడదు. ఇది మూకుడులో పోసాక మనకి దాంట్లో ఉన్న సొగసేమిటో తెలుస్తుంది అనమాట. మచ్చలు అవి ఉంటే తీసేయండి. కొద్దిగా లో ఫ్లేమ్ మీద పల్లీలను వేయించేసేద్దాం. ఇంత ముదురుగా వేయించి పక్కన పెట్టేసేయండి. ఇవి కొంచెం చల్లారాక ఆరనిచ్చి పొట్టు తీసేస్తే సరిపోతుంది. పొట్టు తీసేసాక గ్రైండ్ చేద్దాం. పల్లీలు వేయించాము, పొట్టు తీసేసుకున్నాము. తెల్లగా ఉండాలని లేత వేపు తీయద్దు. వేపు బాగా ముదురు వేపు వస్తేనే బటర్ రుచిగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కూడా. మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఎక్కువ చేస్తే పెద్ద జార్లో వేసుకోవచ్చు, చిన్న మిక్సీ జార్లోనే వేస్తున్నాను. బరకగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు, మనం ఎంత తీసుకుంటామో దానికి సరిపడా ఉప్పు మొదట చాలా ఎక్కువ వేయబోకండి. కొద్దిగా వేసుకుని అవసరమైతే చివరికి ఒకసారి సరి చేసుకోవచ్చు. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం లూజ్గా తిరుగుతుంది అనమాట. ఉప్పు వేసుకోవటము, తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసేసేయాలి. ఉప్పు వేసేసరికల్లా ఇంకా కొంచెం స్మూత్గా అవుతుంది. నూనె వేసాక అసలు మనం వేసింది పల్లీలేనా అనిపిస్తుంది. ఒక స్పూను 2 స్పూన్లు పడుతుంది. ఈ వేసే ఆయిల్ని బట్టి దీని లూజ్నెస్ వస్తుందన్నమాట. స్ప్రెడ్డింగ్ బాగుంటుంది నూనె వేసేసరికి. చూడండి, మన పీనట్ బటర్ రెడీ అయిపోయింది. దీనికి ఓపిక్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం స్మూత్ పేస్ట్ చేసేయాలి. ముందు పొడిలాగా చేయాలి, తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం నూనె యాడ్ చేస్తే, ఈ నూనెకి కొలత ఏం లేదు, మన దగ్గరున్న వస్తువుని బట్టి. ఒట్టిగా పీనట్స్ అయితే ఈ లూజ్నెస్ రాదు కదా, దీనికోసం అనే ఇదిగో టెక్స్చర్ చూడండి ఎలా వస్తుందో.
ఇది ఈజీగా చపాతీ మీద తర్వాత బ్రెడ్ మీద స్ప్రెడ్ అయిపోతుంది. నేనైతే దిబ్బరొట్టెల్లో కూడా ఇది నలుచుకుంటానండి. అంటే మనకి పల్లీలు పడితే కనుక ఏమీ ఇబ్బంది లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. ఇదిగోండి మన చిన్న కప్పు పల్లీలతో చేసిన పీనట్ బటర్ రెడీ. ఇలా చిన్న ఫ్లోయీగా ఉంది చూడండి, కొద్దిగా పలచగా ఉంటుంది, చాలా చిన్న చిక్కదనం, కొద్దిపాటి పలచదనం. ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు పిల్లలకి దేని మీద కావాలంటే దాని మీదకి రాసి ఇచ్చేయచ్చు. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు. 1 వీక్ 10 డేస్ హాయిగా ఉండిపోతుంది. ఇది ఎక్కువ రోజులు ఉంచితే మనం వేసిన పైన పచ్చి నూనె వేసాం కదా, అందుకని ఆయిల్ స్మెల్ వస్తుంది. అందుకని తక్కువ చేసుకోవాలి. ఒక 1/2 kg చేసుకోవటం, ఒక వారం 10 రోజులు అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. పల్లీలు కొంచెం ముదురు వేపు రానివ్వటము, మెత్తగా గ్రైండ్ చేయటము, కొంచెం ఉప్పు సరి చూసుకోండి, ఆయిల్ వేస్తే సరిపోతుంది.